తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సైకిల్ పర్యావరణానికి హాని కలగని సామాన్యుని ప్రయాణ సాధనమని ఎంత ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా సైకిల్ ప్రయాణం ఆగలేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ నాగేశ్వరరావు, జనసేన రాష్ట్ర నాయకులు వబిలిశెట్టి రామకృష్ణులు అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా మంగళవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం పీపీ రోడ్లో మస్తాన్ సైకిల్ షాప్ లో 54 ఏళ్లుగా పనిచేస్తున్న మస్తాన్ నిత్యం సైకిల్ ను ఉపయోగించే భూపతిరాజు, బుజ్జిరాజు, నరసింహమూర్తులను సత్కరించి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నాగేశ్వరరావు, జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణులు మాట్లాడుతూ సైకిల్ తొక్కడం ద్వారా మనిషికి మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, పర్యావరణానికి ఏమాత్రం హాని ఉండదని అన్నారు. నిర్వాహకులు చేరుకోట రంగసాయి మాట్లాడుతూ సైకిల్ ఒకప్పటి సౌకర్యవంతమైన, విలాసవంతమైన ప్రయాణ సాధనమని, కొంతమందికి మోటార్ సైకిల్, కార్లు ఉన్నప్పటికీ పాత సైకిల్ మరమ్మతు చేయించుకుని వినియోగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యూటన్, డాక్టర్ ఏ వీరయ్య, కొండ్రు శ్రీనివాస్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, విజ్రోతి రాఘవులు, రాధా, పూడి గౌరీ, పరశురాం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈ రోజు ఇది భీమవరం పట్టణంలో మా సిరికోట రంగసాయి గారి ఆధ్వర్యంలో నిరంతరం సైకిల్ తొక్కుడు అందరినీ ఇక్కడ పోగు చేసి వాళ్ళకి సన్మానం చేసి ఈ సైకిల్ యొక్క గొప్పతనాన్ని ఆయన మా అందరికి చెప్పడం జరిగింది. ఒకటి ఆలోచన చేయండి, మన భారతదేశం యొక్క జీవన స్థైలి అంతా కూడా మధ్య తరగతి సామాన్య కుటుంబం, వాళ్ళకి నిరంతరం గుర్తు వచ్చే సైకిల్. గతంలో కూడా చూసాం. మీరు మన జిల్లా కన్నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే ఉదయం 5 గంటల నుంచి అన్నీ కూడా పొగాకు కానీ, కూరగాయలు కానీ ఏదైనా సరే సైకిల్ మీద వాళ్ళ జీవనం వృత్తి మొదలవుతుంది. సైకిల్ తోటి వ్యాపారం మొదలవుతుంది. సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుంది. ప్రపంచంలో సైకిల్ని తెరమరుగయ్యి మోటార్ సైకిల్ వచ్చిన యుగం కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు కాలంలో సైకిల్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సైకిల్ యొక్క గొప్పదనం భారతదేశ పౌరులు అందరికీ కూడా అన్ని గ్రామాలు, పట్టణంలో కూడా సైకిల్ యొక్క గొప్పతనం మనకు చెప్పలేని విషయం అది. అటువంటి గొప్ప సైకిల్ దినోత్సవం ఈరోజు నందమూరి తారక రామారావు దివంగత మరి సైకిల్ని ఒక తెలుగుదేశం పార్టీ పెట్టి దాని గుర్తుగా సైకిల్ ఎన్నుకున్నారంటే ఈ భారతదేశంలో ఆశ్చర్యపోయారు. ఆయన పెట్టిన తర్వాత ఆ సైకిల్ గుర్తుకొచ్చింది చాలామంది. తర్వాత ములాయం సింగ్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్లో పెట్టాడు ఆయన. అటువంటి గొప్ప చరిత్ర సైకిల్ దినోత్సవం ఈరోజు అది కనిపెట్టిన ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ భీమవరంలో ఇటువంటి కార్యక్రమం చేసినందుకు రంగసాయి గారికి అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా మన రంగసాయి గారు ఈరోజు భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సైకిల్ తొక్కడం వల్ల పెద్దలందరూ చెప్పారు, రోగాలు రావు, రొచ్చులు రావు, ఏమీ రావు. సైకిల్ మీద దినసరి ప్రారంభం అయ్యేది ఇప్పుడు కూడా. అలాంటి సైకిల్ని ఈరోజు కనుమరుగవుతుంది. అయినా కానీ సైకిల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆనాడు మన నందమూరి తారక రామారావు గారు సైకిల్ పార్టీ గుర్తు పెట్టుకొని ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన సైకిల్ గుర్తు మీదే 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఆయన అధిరోహించాడు. అంతకుముందు ప్రభుత్వాలు సైకిల్ మీద కూడా పన్నేసేవి. అందరికి చాలా మంది గుర్తుంటాయి. ఓ బిల్లు ఇచ్చేవారు, పంచాయతీలో బిల్లు ఇచ్చేవారు, మున్సిపాలిటీలో బిల్లు ఇచ్చేవారు, సైకిల్ కనిపించే వాళ్ళు పన్ను వసూలు చేసేవారు. మా అన్న ఎన్టీ రామారావు గారు రాగానే సైకిల్ మీద పన్ను ఏంట్రా బాబు సిగ్గుతాను అని చెప్పి ఆ పన్ను కూడా తీసేసిన మహనీయుడు మన అన్న ఎన్టీ రామారావు గారు. సందర్భంగా ఆయనకి, అలాగే సైకిల్ కనిపెట్టిన ఆయనకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఒకప్పుడు కాదు, అసలు ప్రాచీన కాలం నుండి కూడా సైకిల్ అనేది ప్రయాణ సాధనం అని చెప్పి మనకు తెలుసు. సైకిలు ప్రయాణ సాధనంగా కొన్ని 100 మైళ్ళు తొక్కేవారు పూర్వకాలంలో. ఇవాళ పరిస్థితి అంతా ఏంటంటే ఆధునిక యుగంలో మోటార్ సైకిళ్ళు, కార్లు, జెట్స్ అని వచ్చేసి ఈ సైకిల్ మర్చిపోయారు. సైకిల్ అనేది విస్మరించిన తర్వాత రోగాలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే సైకిల్ తొక్కడం వల్ల శరీరం అంతా కదులుతుంది. మరి సుమారుగా ఈ భీమవరంలో 82 సంవత్సరాలుగా సైకిల్ తొక్కుతున్న సత్యరాజు గారిని ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన రుగ్మతలో ఉన్నారు పాపం. అయినప్పటికీ 82 సంవత్సరాలు కూడా ఆయన సైకిల్ మీదే ప్రయాణం చేశారు. మరి పొలాలకు కానీ, ఇంకో దానికి కానీ, వృత్తిరీత్యా కానీ నిజంగా సైకిల్ ఒక సాధనంగా ఉండేది. అలాంటి సైకిల్ని కనుక్కున్నటువంటి ఆ మహానుభావుడికి ఇవాళ నివాళులు చెప్తూ మరి వాళ్ళ సైకిల్ తొక్కే వాళ్ళందరూ కూడా ప్రజా ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కలను నినాదం చేస్తారు. ప్రతి సంవత్సరం జూన్ 3వ తారీఖుని ప్రపంచం అంతా కూడా సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. నేను సైకిల్ గురించి, సైకిల్ తోటి నాకున్న అనుబంధం గురించి చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. మస్తాన్ సైకిల్ షాప్ అని ఒకటి ఉండేది బాగా పూర్వం నుంచి. తర్వాత ఈ పోలీస్ బొమ్మ సెంటర్ లో కూడా 2-3 సైకిల్ షాపులు ఉండేవి. మా చిన్నప్పుడు పావలా వెళ్ళిచ్చి 1 గంట సేపు సైకిల్ తొక్కడానికి అద్దెకి కూడా తీసుకునేవాళ్ళం మేము అందరం కూడా మా బాల్యంలో. ఇప్పటికీ కూడా చిన్నపిల్లలకి నడకొచ్చిన వెంటనే పిల్లలకి మనం సైకిలే కొనిపెడతాం. ఎందుకంటే సైకిల్ వల్ల బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కూడా ఆరోగ్యం బాగుంటుంది, సైకిల్ వల్ల ఉపయోగం ఉందని తెలియడం కోసమని చిన్నప్పటి నుంచే పిల్లలకి సైకిల్ కూడా కొనిపెడతాం. ఆట వస్తువుల్లో మనం సైకిల్ మన జీవితంలో అంత అనుబంధం ఏర్పరచుకున్న సైకిల్. ఆ సైకిల్ కనుగొన్న మహానుభావుడికి శ్రద్ధాంజలి తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న రంగసాయి గారికి కూడా
మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీని ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం మానవులకి కలిగే ప్రయోజనాలని దీని మీద అవగాహన కలిగించడం ఈ దినం యొక్క ముఖ్య ఉద్దేశం. సైకిల్ మానసికతతో కూడుకున్నటువంటి మానసికత నడిచేటి వాహనం. సైకిల్ ఒకప్పుడు స్టేటస్ సింబల్గా ఉండేది, తర్వాత రాను రాను నిత్యావసరమైంది, ప్రస్తుతం ఆరోగ్య సహకారిగా ఉన్నది. సైక్లింగ్ వలన మనకి శరీరం ఫిట్నెస్, మానసిక ఒత్తిడి, బీపీలు, బ్లడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక మనిషి అన్న వ్యక్తి 1 గంట సైక్లింగ్ తిరిగితే తన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి కోరుకుంటున్నాను. రాజు అయినా, రైతు అయినా, కలెక్టర్ అయినా, బంట్రోత్ అయినా, ఎవరైనా సరే వారి యొక్క పిల్లల యొక్క బాల్యం సైకిల్తోనే మొదలవుతుందని నేను చాలా ప్రత్యేకంగా చెప్తున్నాను. కనుక అందరూ సైక్లింగ్ చేస్తూ కాళ్ల మండలం సీసలి గ్రామదేవత శ్రీ పోలేరమ్మ పోతురాజు ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ఆలయంలో ప్రతిష్ఠించబోయే నూతన రాతి విగ్రహాలతో మంగళవారం గ్రామోత్సవం నిర్వహించారు. తొలుత సాయిబాబా ఆలయం వద్ద విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు, కేరళ డప్పు వాయిద్యాలు, బాణసంచా కాల్పులతో గ్రామ వీధుల్లో ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మాట్లాడుతూ బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తామని అన్నారు. గురువారం ఉదయం 8:49 వేద పండితులచే శాస్త్రోక్తంగా పూజలు చేసి నూతన విగ్రహాల ప్రతిష్ఠ చేయనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్రెడ్డి శ్రీనివాసరావు, విజయలక్ష్మి, కర్రెడ్డి సురేష్ కుమార్, నూకల భోగేంద్రబాబు, తోట రామదాసు, గణేష్ నల్లసీను, పద్మారావు, కొమ్మన రాంబాబు, వాస్కూరి శ్రీనివాసరావు, కర్రెడ్డి భాస్కర్ రావు, గణేష్ జగదీష్, మిద్దె మోహన్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అమ్మవారి ప్రతిష్ట నిమిత్తంగా నూతనంగా పునర్నిర్మాణం చేయబడినటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారి మూర్తిని గ్రామానికి బింబాన్ని తీసుకురావడం జరిగింది. దాని శుభ సందర్భంగా ఆవిడికి గ్రామంలో ప్రతి వారికి చూపించి గ్రామ దర్శనం చేయించి ఈ రోజు గ్రామ ప్రవేశం చేయడం జరిగింది. ఆవిడికి రేపొద్దున యాగశాలలో ప్రవేశం చేసి పూజా కార్యక్రమాలు జరిపించుకుని ఎల్లుండ 5/6/2025 సంవత్సరంలో 8:49 ప్రతిష్టా కార్యక్రమం చేరుకోబడుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి గ్రామస్తులు, ఆడపడుచులు అందరికీ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ విషయంలో పూనుకుని అందరూ సహకరించిన గ్రామస్తులకి అందరి ఆహ్వానాన్ని చూపించుకుని ఇవాళ గ్రామంలో అన్ని దేవతలకి ఆహ్వానంగా ప్రతి గుడిలో కూడా చేసుకుని ఈరోజు ఉత్సవంగా జరుపుతున్నాం. ప్రతిష్టా కార్యక్రమం 5వ తారీఖు జరిగిన తర్వాత మళ్ళీ గ్రామోత్సవం జరపబడుతుంది. కావున అందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ 2 రోజుల కార్యక్రమంలో కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సీసల గ్రామదేవత పోలేరమ్మ మరియు పోతురాజుల ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా విగ్రహాన్ని సీసల గ్రామం అంతా ఊరేగించడం జరుగుతుందండి. తదుపరి రేపు 4వ తారీఖున యాగశాలలో కార్యక్రమంలో పూజ కార్యక్రమాలు నిర్వహించడం,
అలాగే 5వ తారీఖున గ్రామంలోని విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గ్రామంలోని పెద్దలందరూ సహకారంతో, గ్రామ కమిటీ, జమ్మా పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలోకి మరియు గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని చందాలు ఇవ్వడం జరిగింది. ఈ చందాల కార్యక్రమం ఇచ్చి పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ ఆలయాన్ని ఇంత గ్రాండ్గా నిర్వహించడానికి సహకరించిన గ్రామస్తులు అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే 5వ తారీఖున ఆలయాన్ని విగ్రహ ప్రతిష్టతో పాటు అఖండ అన్న సమాధానం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యేగా రామకృష్ణరాజు గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఊరి గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఆలయ నిర్మాణంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉండి శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. ఉండి మండలం చెరుకువాడలో మానవతా స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర విస్తరణ అభివృద్ధి కమిటీ కన్వీనర్ సాగిరాజు జానకిరామరాజు కొత్త కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు మండల చైర్మన్ కలిగొట్ల, ఎంపీటీసీ సభ్యులు రుద్రరాజు యువరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉండి ఎంపీపీ హరిబాబు మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. గ్రామ సర్పంచ్ కొండవీటి శివయ్య మాట్లాడుతూ తమ గ్రామంలోనే అనేక సేవలు చేయడం తాను గమనించానని అన్నారు. జానకిరామరాజు మాట్లాడుతూ కష్టకాలంలో ఒక చిన్న పలకరింపు కొండంత ధైర్యాన్నిస్తుందని అన్నారు. మండల కో చైర్మన్, ఎంపీటీసీ సభ్యులు డి రామలింగేశ్వరరావు, కన్వీనర్ కొమ్మల నాగబాబు, మండల అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజులు మాట్లాడారు. నూతన కార్యవర్గం అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, కార్యదర్శి ఎర్రా విక్రమ్, కోశాధికారి సత్యనారాయణ, డైరెక్టర్లు మహేష్, శివవర్మ, రాములమ్మ, ఆంజనేయులు, యేసుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాన్యం వాసు తదితరులు పాల్గొన్నారు. మండల శాఖ ప్రారంభించిన నాటి నుండి కూడా మన యువరాజు గాని, నాగబాబు, రామలింగేశ్వరరావు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా కార్యక్రమాలు మనం ప్రారంభించిన నాటి నుంచి కూడా చాలా బాగా జిల్లా కానీ ఇలా మన కేంద్ర కమిటీ కానీ ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే ఇప్పుడు మనం నూతనంగా ఎన్నుకోబోయే కమిటీ ఏదైతే ఉందో వారు కూడా మీరందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందించి వారు కూడా అదేవిధంగా కార్యక్రమాలు కొంచెం ముందుకు తీసుకెళ్లేలాగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మన రాష్ట్రంలోనే అత్యంత పెద్ద స్వచ్ఛంద సంస్థ. మనకి సుమారుగా 50,000 మంది పైనే సభ్యులు మానవత. మరి 13 జిల్లాల్లో సుమారుగా ఒక 100 శాఖలతో మానవత రాష్ట్రం అంతటా మన ఈ కార్యక్రమాలని, సేవల్ని అందిస్తుంది. మానవతా సంస్థ మమ్మల్ని కాకేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ 2 జిల్లాల్లో కూడా మానవతా సంస్థ విస్తరణ జరిగిందంటే మన జానకిరామరాజు గారి కారణం. దానికి 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను. ప్రతి కార్యక్రమంలో పాల్గొని మాట కానీ వినిపించదు, కానీ వెనకాల నుంచి మాత్రం చాలా విస్తరణ పనులు చేస్తారు సంస్థ గురించి. మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మానవత అనేది అనే కార్యక్రమాలు ఎవరికైనా ఆపదలో ఉన్నారని, ఎవరైనా యాక్సిడెంట్లు జరిగిన ఇళ్ల కావడం అనేక మందికి చెరుకువాడ గ్రామంలో కూడా మన రంగరాజు మేస్టర్ కానీ, మన కలిసిపూడి ఎంపీటీసీ గారు, ఇతర పెద్దలు కూడా వచ్చి రావటం, మన చెరుకువాడ గ్రామంలో కూడా వారికి కావాల్సినట్టు నెలకో 2 నెలలకో వారికి ఆర్థిక సహాయం చేసి అన్ని సరుకులు కూడా ఇవ్వటం జరుగుతుంది. మానవత తరపున బట్టలు కానీ, దుప్పట్లు కానీ చలికాలంలో పంచడం అనేది ఈ మానవత తరపున జరుగుతుంది. కాబట్టి ఆ మానవత కార్యవర్గానికి మన చెరుకువాడ గ్రామం నుంచి, పంచాయతీ నుంచి కానీ, గ్రామం నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా గ్రామం నుంచి సపోర్ట్ చేస్తామని, అలాగే ప్రత్యేకంగా రంగరాజు మాస్టర్ ఎప్పుడు అందుబాటులో ఉంటారుగా, వారి ద్వారా ఏదన్నా నేను అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటాను. నూతన కార్యవర్గాన్ని అందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు. ఈ సంవత్సరం మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సంస్థని ముందుకు నడిపి ఎన్ రామచంద్రారెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చి ఈ సంస్థని ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉండి మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా కార్యవర్గానికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ ఏడాది నన్ను అధ్యక్షులుగా ఎంపిక చేసినందుకు ముఖ్యంగా యువరాజు వారికి, అలాగే రామలింగేశ్వరరావు గారికి, నాగబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సహచార మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత ఏడాది పూర్తిగా చేయలేకపోయాం. ఈ ఏడాది మరి నాకు సహకరిస్తే రెట్టింపు ఉత్సాహంతో మంచి కార్యక్రమాలు తీసుకుని జిల్లాలోనే
ఒక మంచి గుర్తింపుగా పొందడానికి నేను కృషి చేస్తానని, అలాగే మా వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు ఒక కోరి ఉన్నారు, ఆకివీడులో నూతన శాఖ ఏర్పాటు చేయడానికి. అది నా శాయశక్తిలో కూడా కృషి చేసి నా ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో కూడా ఆకివీడులో ఒక కొత్త శాఖ ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొత్తగా రూపకల్పన చేసుకుంటూ కొత్త కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మానవత ప్రాణదాత అనే కార్యక్రమం ద్వారా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాం. మానవత విద్యా ప్రదాత ద్వారా ఉత్తమ విద్యార్థులందరికీ కూడా చేయూతనిస్తూ వాళ్ళకి విద్యా ప్రోత్సాహకాలు అందించడానికి కృషి చేద్దాం అనుకుంటున్నాం. మానవత పర్యావరణ హిత అనే కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, పర్యావరణ పరిరక్షించాలనే ఉద్దేశంతో దీనికి క్లాత్ బ్యాగ్స్ని కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో అదొక కార్యక్రమం చేయబోతున్నాం. మానవత నిరుపేదలకు చేయూత అనే ఉద్దేశంతో పేదలైతే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా గతంలో మేము కూరగాయలు, పండ్లు, నెలకు సరిపడ్డ నిత్యావసర వస్తువులన్నీ అందజేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాలను కూడా ఈ మానవతా సంస్థ ద్వారా, ఈ నూతన కార్యవర్గం ద్వారా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పనిసరిగా ఈ సంవత్సరం మేము 500 సభ్యత్వాలు చేస్తామని ఈరోజు మా జానకిరామరాజు గారికి హృదయపూర్వకంగా హామీ. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం మండలంలోని బీవీ రాజు పార్క్ సమీపంలో చిన్నారులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకొండం కోటేశ్వరరావు మాట్లాడుతూ 1817వ సంవత్సరంలో చక్రం ఆధారంతో కనుగొనబడిన సైకిల్ మానవ జీవితానికి ఎంతో దోహదపడిందని, ఎంతో మంది ఈనాటికి కూడా సైకిల్ తొక్కుతూ చిన్న చిన్న వ్యాపారాలు, ప్రయాణాలు చేస్తూ జీవనం సాగిస్తూ వస్తున్నారని, ముఖ్యంగా సైకిల్ తొక్కడం ద్వారా దీర్ఘకాలిక రోగాలు దరిచేరవని, మన పూర్వీకులు సైకిల్ ని వినియోగించడం వల్ల ఆరోగ్యంగా జీవించారని, ప్రస్తుత తరుణంలో అనవసరంగా కూడా మోటార్ బైకులు, స్కూటర్లు వినియోగిస్తున్నారని, తద్వారా అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. కనీసం రోజుకు 2 గంటలు సైకిల్ తొక్కడం ద్వారా రోగాలు దూరమవుతాయని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ సైకిల్ ఉపయోగించడం ద్వారా శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నియంత్రించవచ్చని, సైకిల్ తొక్కడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరిగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని సైక్లింగ్ అభిమానులకు సైకిల్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాన్ బాషా, ఎస్ వెంకటేశ్వరరావు, మహమ్మద్ సరోజిని, విద్యార్థులు పాల్గొన్నారు. సైకిల్ దినోత్సవానికి ప్రతి సంవత్సరంలో జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సైకిల్ అనేది ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తూ ఉంటుంది. గతంలో మన పూర్వీకులు, మన పెద్దలందరూ కూడా ఆ సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంగా శరీరంలో అన్ని భాగాలు కదిలి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా క్యాన్సర్ ఇటువంటి వ్యాధులన్నీ కూడా దూరంగా ఉంటాయి. వాళ్ళ సైకిల్ తొక్కుకోవాలి చాలా తక్కువ అయిపోయారు, అరుదుగా ఉన్నారు. కొంతమంది అయితే సైకిల్ కొనుక్కున్నారు. ఇప్పుడు చాలా సైకిల్ ఖరీదు అయిపోయినాయి. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి సైకిల్ కొనుక్కుని నెలలో తొక్కుతున్నారు. సైకిల్ తొక్కేవాళ్ళు పూర్వం అన్ని రకాల వృత్తులు చేసేవాళ్ళు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ సైకిల్ మీద వ్యాపారాలు చేసుకునేవారు. వారంతా ఆరోగ్యంగా 90 సంవత్సరాలు 100 సంవత్సరాల దాకా కూడా జీవించున్నారు. సైకిల్ డే సందర్భంగా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకొండం కోటేశ్వరరావు సైకిల్ తొక్కారు. గతంలో సైకిల్ తొక్కేవారు. అయితే కాలం మారి స్పీడ్ ఎక్కువడం వల్ల సైకిల్ కొంచెం దూరంగా పెట్టారు. మళ్ళా వెనకటి రోజులు తిరిగి వస్తున్నాయి. అందరూ మళ్ళీ సైకిళ్ళు ఖరీదైన సైకిల్ తొక్కుకున్నారు. ఇది 1817లో జర్మనీకి చెందిన కార్ల్ వాన్ అనే ఆయన ఈ సైకిల్ని డెవలప్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సైకిల్ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మోడల్స్తో సైకిల్ నుంచి అన్నీ కూడా పుట్టుకొచ్చినాయి. సైకిల్ నుంచి రిక్షా, ఆటో అన్నీ కూడా అందరూ చక్రం ద్వారా వచ్చినాయి. ఈ సైకిల్ తొక్కడం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఇవాళ కూడా చాలామంది వృత్తుల వారు ఈ సైకిల్ మీద తిరుగుతున్నారు. మరి ఇటువంటి సైకిల్ని, మోటార్ సైకిల్ని పక్కన పెట్టుకుని కనీసం రోజుకి 2-3 గంటల చిన్న చిన్న పనులకైనా సైకిల్ తొక్కాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. సైకిల్ అనేది ఇప్పుడు 1817 అని చెప్తున్నారు. అప్పటి నుంచి ఉంది. కానీ నాకు ఇప్పుడు 76 సంవత్సరాల వయసు. నేను 10 ఏళ్ళ నుంచి సైకిల్ తొక్కుతాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సైకిల్ మీద తిరుగుతూ హ్యాపీగా సరదాగా తిరిగిపోవడం. కార్లు, మోటార్ సైకిల్ని పరిచయం. కానీ ఈ సైకిల్ ప్రయోజనం చాలా ఉంది. నా వయసులో నాకు కనీసం 11 సంవత్సరాల నుంచి సైకిల్ తొక్కుతూ కాలేజీకి వెళ్ళడం, అన్నట్లో కూడా తిరిగిపోవడం. ఈ సైకిల్ వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపకారం. ఈ రోజు కూడా మళ్ళీ ప్రతి వాళ్ళు కూడా ఇంట్లోనూ బయట సైకిల్ తొక్కడం అనేది అలవాటు నేర్చుకున్నారు. కాబట్టి ఈ సైకిల్ని మర్చిపోకుండా జనం అందరూ కూడా ప్రతిరోజు సైకిల్ తొక్కి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కుతున్నాను. ఈ సైకిల్ తొక్కడం వల్ల డయాబెటీస్ వ్యాధి కూడా తగ్గుతుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. తర్వాత మోకాళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయని, అనేక రకాలుగా ఈ సైకిళ్ళు తొక్కడం వల్ల ఉపయోగం ఉంటుందని పెద్దలు చెప్పారు. నేను అది అనుభవించి అది నిజమని నేను తెలుసుకున్నాను.
ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ఫిట్గా ఉంటాం. రోజుకి 2 గంటల వరకు సైకిల్ యోగాసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, యోగాను రోజువారీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు రావని సిఎస్ఎన్ కళాశాల కార్యదర్శి డాక్టర్ చీడే సత్యనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సిఎస్ఎన్ కళాశాలలో యోగాపై అవగాహన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా అనేక రుగ్మతలను దూరం చేసుకునేందుకు వీలుంటుందని, యోగా సాధన ఏకాగ్రత పెంపొందడంతో పాటు మనిషి జీవన విధానంలో క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సకుమల్ల సత్యనారాయణ మాట్లాడుతూ తమ విద్యా సంస్థ విద్యార్థుల కోసం ప్రతిరోజు యోగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. నిర్వాహకులు చెరుకోల రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన జరిగే యోగా దినోత్సవ కార్యక్రమానికి ఈ విద్యా సంస్థ నుండి సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, యోగాపై అవగాహన అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వడుపు గోపి, కలిగొట్ల గోపాల శర్మ, ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, సీతారామయ్య, భవానీ, హరిణి తదితరులు పాల్గొన్నారు. జూన్ 21వ తారీఖున జరగబోయేటువంటి గొప్ప కార్యక్రమంలో మా విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి భీమవరం పట్టణ ప్రాంతంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మా విద్యార్థులందరికీ కూడా చక్కటి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి యోగా గురువులందరినీ కూడా మేము ఆహ్వానించాం. రంగసాయి గారి సారథ్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఈ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ వివిధ కళాశాలల్లో, మా సంస్థలో ఉండేటువంటి వివిధ కళాశాలల్లో వారందరికీ కూడా ఈ ప్రోటోకాల్ ప్రకారం తర్ఫీదు ఇచ్చి ఈ 21వ తారీఖున ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి దాదాపు 2000 మంది అనుకుంటున్నాం. కానీ కనీసం 1500 మంది అయినా కూడా మా విద్యార్థులు పాల్గొంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ యోగా డే అనేటువంటిది ప్రాచుర్యం చేసినటువంటిది, ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో తీసుకొచ్చినటువంటిది మాన్యశ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దాంతో ఈ అందిపుచ్చుకున్నట్టుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉండేటువంటి పిల్లలు, పెద్దలు అందరూ కూడా యోగా నేర్చుకోవాలని, యోగాతో ఆరోగ్యం కుదుటపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చి మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ సంవత్సరం యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే చేయమని చెప్పేసి కోరడం, మన ప్రధానమంత్రి గారు అంగీకరించడం మన రాష్ట్ర ప్రజల అందరి అదృష్టంగా నేను భావిస్తాను. ఈ రోజు నుంచి దాదాపు 1 నెలలు బట్టి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రతి చోట కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల వల్ల అందరి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. యోగా అనేటువంటిది ఈ ఒక విధమైనటువంటి చాలా పెద్ద ప్రక్రియ, అది పెద్ద ఓషనే. ఆ సిలబస్ అంతా మనం చూసుకున్నట్టయితే కొన్ని ఆసనాలే యోగా అనేటువంటిది కాదు, దానికి శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి ఆరోగ్యం ఇచ్చేటువంటి ప్రక్రియ. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉండేటువంటి ఈ టెక్నాలజీ యుగంలో కంప్యూటర్స్ కతుక్కుపోయేటువంటి సందర్భంలో మీరందరూ కూడా కనీసం ఒక అరగంట అయినా సరే యోగా చేసినట్టయితే వాళ్ళ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి బాగుంటుంది. ఈ కార్యక్రమానికి మన సిఎస్ఎన్ కాలేజీ వారు మమ్మల్ని యోగా సభ్యులందరినీ కూడా ఆహ్వానించారు. ఈ పిల్లలకి వీటికి కూడా అందరికీ కూడా క్లాసులు చెప్పమని అడిగారు. ఈవినింగ్ 4 to 5 సెషన్ కట్టుకోమని చెప్పాం. అందరూ కూడా మేము అలా ఎవరైనా సరే వచ్చి మేము ఫ్రీగా నేర్పడానికి ఇక్కడ మేము అనుకున్నాము. ఈ కార్యక్రమంలో అలాగే వీళ్ళందరినీ కూడా తీసుకుని 27వ తేదీన మన యోగా డేకి దినోత్సవానికి తీసుకొస్తామన్నారు. చాలా విజ్ఞాన వేదిక డాక్టర్ సిఎస్ఎన్ విద్యా సంస్థలు తలపెట్టినటువంటి మహాయజ్ఞానికి మేమంతూ కృషి చేస్తామని మా విద్యార్థులందరినీ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా గురువులు కోరడం జరిగింది. అటువంటి సీతారామయ్య గారు కానీ, వెంకటేశ్వర గారు, రేవతి మేడం గారు కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దగ్గర 22,000 మంది వరకు ఉన్నారు. స్టూడెంట్స్ అందరినీ కూడా మేము డిఎన్ఆర్ కాలేజీ అది ఎక్కడైతే తలపెడతారో ఆ గ్రౌండ్ తీసుకెళ్ళి మేము తప్పిదిప్పించి వీళ్ళకి మేము అక్కడ ఫస్ట్ ప్రైజ్ మా కాలేజీకి వచ్చేటట్టుగా మేము తయారు చేయాలని చూస్తున్నాం. ఈ నెల 21కి ముందుగానే మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టాలని చెప్పేసి 25 నుంచి ట్రైనింగ్ అనేది మా పిల్లలందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆ యోగా ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా సిఎస్ఎన్ కాలేజీకి వచ్చి ఎవ్రీడే 4 to 5 అనేది మా కాలేజీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
దానికి చాలా నిష్ణాతులు ఈరోజు మా సిఎస్ఎన్ విద్యా సంస్థకి రంగసాయి గారు తీసుకురావడం జరిగింది. అందరూ కూడా యోగాలో చాలా నిష్ణాతులు. అలాంటి వారి యొక్క ఆధ్వర్యంలో మా కళాశాలలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మా విద్యార్థులతో పాటు పబ్లిక్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా కళాశాలకు వచ్చి ఈ యోగా ట్రైనింగ్ ప్రోగ్రాం వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మనందరికీ మా డాక్టర్ ఇప్పుడే చెప్పడం జరిగింది, ఇవాళ మెంటల్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ అంతా కూడా రిజాల్వ్ అవ్వాలంటే కనుక ఒకే ఒక మార్గం, అది యోగా, మెడిటేషన్. దీన్ని గుర్తించి మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి ఆధ్వర్యంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగానే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం జరపడం జరుగుతుంది. కాబట్టి దానికి మా వంతుగా మా సిఎస్ఎన్ విద్యా సంస్థ ఉన్నటువంటి అన్ని కళాశాలలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కానీ, ఫార్మసీ కానీ, సిఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, టోటల్గా మా విద్యా సంస్థలు అన్నీ కూడా ఆ స్టాఫ్ మరియు స్టూడెంట్స్తో సహా అందరూ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైతే నిర్ధారణ చేస్తుందో, ఎక్కడైతే వెన్యూ డిసైడ్ చేస్తుందో అక్కడ అందరికీ మేమందరం కూడా వెళ్ళి దీంట్లో మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తున్నాం. డాక్టర్ గారు మమ్మల్ని అందరినీ పిలిపించి మేము యోగా డే చాలా బాగా చేయాలనుకుంటున్నాం. ఇది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వరం ఈ సంవత్సరం. పిల్లలకి గుర్తుండిపోయేలా చేయాలి అనుకుంటున్నాము అని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిపించి ఎలా ప్లాన్ చేద్దాము ఏంటి అని మాతో ఆలోచన చేసి ఇక్కడున్న కాలేజ్లో ఉన్న పిల్లలందరికీ రోజు 4 to 5 మధ్యలో వీళ్ళకి ప్రోటోకాల్ ప్రాక్టీస్ చేయించి 21st డే ఎక్కడ జరిగితే అక్కడికి వాళ్ళ కాలేజ్ నుంచి 1500 మంది పిల్లల దాకా తీసుకొస్తాము అని ఆయన ముందుకు రావడం చాలా గర్వకారణం. ఈ అవకాశాన్ని ఇక్కడున్న కాలేజీలో పిల్లలందరూ వినియోగించుకోవాలి. వీళ్ళు ఇంత బాగా చేస్తామని మమ్మల్ని పిలిచి అడిగినందుకు మా యోగా సంస్థ తరపున మేమందరం కూడా డాక్టర్ గారు ఈ కాలేజ్కి మా సహకారం అందిస్తామని మేము చెప్తున్నాం. కూడా ఈ యోగా గురించి 365 రోజులు కూడా కార్యక్రమాలు చేస్తూ అనేక మందికి ఆరోగ్యం పెట్టినటువంటి మంచి గురువులు భీమవరంలో ఉన్నారు. వయసు అయితే తక్కువ వాళ్ళది, కానీ వాళ్ళు చేసే ప్రక్రియ మట్టుకి 100 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నారు. దాంట్లో ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు గారు, సీతారామయ్య గారు, భవానీ గారు, రోహిణి గారు, హరిగోపాల్ గారు, బుల్లెట్ వెంకటేశ్వర గారు, కలిగొట్ల గోపాల శర్మ గారు ఇత్యాది అందరూ కూడా ఈ శిక్షణా తరగతులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ చేత చేయించి అనేక మందికి ఆరోగ్యం ప్రసాదించారు. ఇవాళ మన జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు ఒక స్ఫూర్తిప్రదాయమైన కార్యక్రమాలు జిల్లా అంతా చేస్తున్నారు. 21st జరిగే కార్యక్రమాలు ఒక్కరోజు కాకుండా జిల్లాలో అందరూ కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా దీనికి ఏర్పాటు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నారు. మరి ఇవాళ డాక్టర్ సిఎస్ఎన్ కళాశాలలో డాక్టర్ సత్యనారాయణ గారి సారథ్యంలో ప్రతిరోజు కూడా 4 to 5 శిక్షణ ఇవ్వడానికి ఈ గురువులు మాకు అనుమతి ఇచ్చారు. అలాగే ప్రతిరోజు 4 to 5 జరుగుతుంది, శిక్షణ జరుగుతుంది. 19 తారీఖున ఇక్కడ యోగా దినోత్సవాన్ని చేయడానికి ఇవాళ కార్యాచరణ వాళ్ళు చెప్పుకున్నాం. మనం 19 కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు 21వ తారీఖున మరి సత్యనారాయణ గారు, గోపి గారు సారథ్యంలో, ప్రిన్సిపాల్ గారి సారథ్యంలో ఎక్కడ గవర్నమెంట్ పెడితే అక్కడ వీరందరూ పిల్లలతో పాటు రావడానికి సుమారు 1500 మంది రావడానికి వాళ్ళు కార్యాచరణ చేశారు. మరి ఈ సందర్భంగా యోగా గురువు గారికి కూడా సత్యనారాయణ గారి తరఫున, గోపి తరఫున, మన సత్యనారాయణ గారి తరఫున ఉండి నియోజకవర్గానికి చక్కటి ఎమ్మెల్యే దొరికారని, అది నియోజకవర్గ ప్రజల అదృష్టమని డీసీ చైర్మన్ తోట ఫణిబాబు అన్నారు. ఉండి ఇరిగేషన్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉండి పంట కాలువకు అటు చేపల చెరువులు, ఇటు రొయ్యల చెరువులు వ్యర్థాలని వదిలివేయడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవడమే కాకుండా క్యాన్సర్ వంటి అనేక రోగాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశాల మేరకు ఉండి కాలువ ప్రక్షాళన పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వ్యర్థాలు వేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారని తెలియజేశారు. వ్యర్థాల గురించి మీడియా మిత్రులకు ఫోటో వేయి బహుమతి 3000 పట్టు అనేది ప్రవేశపెట్టడం బాగుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ ఉపాధ్యక్షులు మంతెన సాయిలచ్చిరాజు పాల్గొన్నారు. సూచనలో భాగంగా మన రఘురామకృష్ణరాజు గారి సూచనల మేరకు పంట కాలంలోకి రొయ్యల చెరువులు కానీ, చేపల చెరువులు కానీ కలుషితమైన నీరుని కాలంలోకి వదలటం వల్ల కింద గ్రామాలకు తాగునీరు ఇబ్బంది అవుతుందని ఆలోచించి దానివల్ల ఆరోగ్యాలు పోవటం కానీ అన్నీ కూడా చేసి ఒక ప్రణాళిక ప్రకారం ఎవరైనా సరే పంట కాలంలోకి వస్తే ఉరికి నీరు వదిలితే కనుక వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పని
ఇంచుమించు 3 నెలల బట్టి 4 నెలల బట్టి మేము మీడియా పూర్వకంగా పేపర్ పూర్వకంగా వాట్సాప్లో ఫేస్బుక్లో అన్నింటిలో పెడుతున్నాం. కొంతమంది చూడలేదంటున్నారు, కొంతమంది తెలియదు అంటున్నారు. కానీ పోయేది ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం, అది దృష్టిలో పెట్టుకుని రఘురామకృష్ణరాజు గారు వ్యవస్థలో ఒక భాగమైన మీడియా అనేది ఒక పిల్లర్ వ్యవస్థలో, దానికి కూడా మంచి అవకాశం ఇప్పించి 4 పిల్లర్లో ఒక పిల్లర్ మీడియా. అందుకని దానికి మీడియాకి ఒక అవకాశం ఇచ్చి మీరు ఎవరైనా సరే, మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే, పత్రికా విలేకరులు ఎవరైనా సరే, మీరు ఫోటో కొట్టి ప్రైజ్ మనీ కొట్టు అని చెప్పిన ఒక కాన్సెప్ట్ పెట్టారు. అందులో భాగంగా మిత్రుడు సురేష్ నాకు విజువల్ తీసి పంటకాల్లో వదులుతుంటే విజువల్ తీసి పెట్టారు. అది ఇమీడియట్లీ ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళటం, ఆ రైతుని కస్టడీలోకి తీసుకోవటం, ఆ పవర్ కట్ చేయటం, తర్వాత ఇమీడియట్లీ దానికి లైసెన్స్ ఉంటే కూడా లైసెన్స్ కూడా కట్ చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన రఘురామకృష్ణ గారి సూచన మేరకు 3,000 రూపాయల ప్రైజ్ కూడా మిత్రుడికి సురేష్కి ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికి కూడా, మీడియా మిత్రులందరూ కూడా చిన్న రిక్వెస్ట్, శివుడికి 3వ కన్ను ఎలా ఉంటుందో మీకు కూడా మీ కంటిలో పడితే ఎవరు కూడా మీ కంటికి దొరకకుండా ఎవరు ఉండరు. మీరు ఎమ్మెల్యే గారు ఆయన చేసే పనికి మీ తోడు కూడా కావాలని చెప్పని మీరు కూడా ఇటువంటి ఏమైనా ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకుని ప్రక్షాళన చేద్దాం. మనందరం కలిసి వ్యవస్థని ఇలా ఈ పంటకాలలో ఉన్న ఈ వ్యర్థాలు వదిలే వాళ్ళందరూ కూడా ప్రక్షాళన చేద్దాం. మేమందరం కలిసి చేద్దామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, భీమవరం శివారు చినామిరం శ్రీ స్వామి యోగేశ్వరానందగిరి శాంతి ఆశ్రమంలో సుమారు 90 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. పలువురు దాతలు తమ ఇళ్లలో శుభకార్యాలు జరిగే రోజులలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ముత్యాల విఠల్ నాయుడు తన సతీమణి లక్ష్మీదుర్గ పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం 2 పూటల అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. చినమేరం శ్రీ స్వామి యోగేశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధాశ్రమంలో ఆకివీడికి చెందినటువంటి శ్రీ ముత్యాల లక్ష్మీదుర్గ గారి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త విఠల్ నాయుడు గారు ఆశ్రమంలో వృద్ధులకి ఇక్కడ విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1910లో ఆశ్రమంగా స్థాపించడం జరిగింది. శంకరాచార్య సాంప్రదాయానుసారం ఇక్కడ స్వామి యోగేశ్వరానందగిరి ఆశ్రమం స్థాపించడం జరిగింది. వారి శిష్యులు 48 వరకు ఆయన ఇక్కడ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిపించారు. ఆయన 48లో నిర్యాణం చెందిన తర్వాత వారి శిష్యులైనటువంటి భారతమ్మ గారు, బుల్లమ్మ గారు, ఇతరులందరూ కూడా దాదాపుగా 80-81 వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కంటిన్యూస్గా నిరంతరం జరిగింది. కాలక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగం లేనందువల్ల ఐబేవరం గ్రామానికి చెందినటువంటి జంపన లక్ష్మి గారు వారు ఒక 4-5 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత ఈ సంస్థని క్రమబద్ధంగా చట్టబద్ధంగా నిర్వహించాలనే ఆశయంతో 2009లో శ్రీ స్వామి యోగేశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ సంఘాన్ని రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా నిర్వహణ అనేది కొనసాగిస్తున్నాం. అప్పట్లో ప్రారంభంలో 8 మందో 10 మందో వృద్ధులు ఇక్కడ ఆశ్రయం పొందేవారు. సమాజం ఇచ్చినటువంటి తోడ్పాటుతోటి, భగవంతుని కృపతోటి ఈరోజు దాదాపుగా 90 మంది వృద్ధులకి సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. ఈ రకంగా చేయటానికి ముఖ్యంగా సత్సంకల్పం ఒకటి, సేవా తత్పరత, సమాజం తోడ్పాటు. సాధారణంగా ఈ పరిసర గ్రామాల్లో భీమవరం, ఆకివీడు, పాలకొల్లు ఈ పరిసర గ్రామాల్లో పుట్టినరోజు కార్యక్రమంగా ఏది జరిగినా ఇక్కడ వృద్ధులకి ఫుడ్ స్పాన్సరింగ్ చేస్తుంటారు. అలా చేయటం వల్ల మేము చాలా తక్కువకి మొత్తంతో సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇక్కడ మేము నెలకు వచ్చేటప్పటికి కేవలం 3,000 రూపాయలతో ఇక్కడ అకామిడేషన్, మెయింటెనెన్స్, ఫుడ్ అన్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అఫ్కోర్స్ వాళ్ళ పే చేయగలిగే శక్తి సామర్థ్యాలను బట్టి మేము వారికి సేవలను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉంటున్న 90 మందిలో దాదాపుగా 20 మంది వృద్ధులు మేము ఉచితంగానే సేవను అందిస్తున్నాం. ఒక 35 నుంచి 40 మంది నెలకు 3,000 రూపాయలు కడతారు. ఇంకొక 25-30 మంది నెల వచ్చేటప్పటికి 4,000-4,500 రూపాయలు పే చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి ఈరోజు ఆక్విడికి చెందినటువంటి శ్రీ ముత్యాల విఠల నాయుడు గారు తమ తోడ్పాటును అందివ్వటం మా సంస్థకి చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి భీమవరం విచ్చేస్తున్న పాకా సత్యనారాయణకు ఆకివీడు ఉప్పుటేరు వద్ద ఘన స్వాగతం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కలిసిన పలువురు ప్రముఖులు. ప్రజలు జగన్ వెన్నుపోటు వల్లే 11 స్థానాలకు పరిమితం చేశారు. టీడీపీ రాష్ట్ర పొలి బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. గునుపూడి విద్యాగణపతి ఆలయ శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో అష్టోత్తర శతకలశ పూర్వక మహాకుంభాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.